మంగళవారం రోజును ప్రార్థించుకొని ఆ అమ్మను వేడుకుంటే ఆ మయూరం వలన మన ఇంట్లో ఉండే సర్పదోషాలన్నీ నశిస్తాయి. సంతాన భాగ్యం కలుగుతుంది, వివాహయోగం కలుగుతుంది, కుజదోషం తొలగుతుంది. ప్రతి మంగళవారము 18 వారాలు ప్రతిష్ఠ చేసుకోగలిగి సువర్ణమూర్తిగా అమ్మని ఆరాధిస్తే గురుబలం కూడా తోడవుతుంది. అలాగే గురూజీ, ఇంకొంతమంది కూడా కాలసర్పదోషం లేకపోతే సర్పదోషం కూడా ఉంటుంది. వాటికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, లేకపోతే ఒకవేళ చిత్ర రూపంలో పెట్టి పూజించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాకుండా ఇంకెవరైనా ఉన్నారా దేవతామూర్తులని కూడా అడుగుతున్నారు. దాని గురించి చెప్తారా? ఓం శ్రీమాత్రే కౌమారి నమః. ముఖ్యంగా సర్పదోష నివారణకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, వృశ్చికేశ్వరి అనే అమ్మవారు ఒక అమ్మవారు ఉంది. అది కర్ణాటకలో కందుకూరు అనే ప్రాంతంలో కొండి అమ్మ అనే పేరుతో పిలువబడుతూ ఒక అమ్మవారు, కొండి అమ్మ. స్కార్పియన్ గార్డ్ అని ఈజిప్ట్ లో ఒక అమ్మవారు ఉంది. ఆ వృశ్చిక తత్వముతో అక్కడ తేలును చేలు అని అంటుంటారు. అదే విధంగా కర్ణాటకలో తేలును చేలు అని అంటుంటారు. మరి పూర్వం అక్కడికి ఇక్కడికి ఉన్న కనెక్షన్ ఏంటో వింత. అది ఇంకొక వింత ఏంటంటే ఆ కందుకూరు గ్రామంలో సంవత్సరానికి ఒక రోజు నాగపంచమి రోజు మాత్రము ఆ ఊళ్ళో ఆ గుట్ట చుట్టూ, ఆ కందుకూరు అనే గ్రామం చుట్టూ వేల సంఖ్యలో తేళ్లు పుట్టుకురావటం జరుగుతుంది. అవన్నింటినీ తీసి చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఆడుకుంటూ తలపైన వేసుకుంటూ, ముక్కు పైన వేసుకుంటూ, భుజాల పైన వేసుకుంటూ, వేళ్ల పైన వేసుకుని ఆడుకుంటూ వస్తుంటారు. ఒక్క తేలు కూడా ఎవరిని ఏమీ కుట్టదు, ఏమీ చెయ్యదు. ఆ రోజు సాయంత్రం లోపు అవన్నీ గుట్టపైన ఉండే కొండి అమ్మ అనే ప్రాంతంలో తీసుకొచ్చి సమర్పించి మొక్కుతుంటారు. అమ్మవారికి సమర్పించి మొక్కుకుంటుంటారు. ఆ స్కార్పియన్ గార్డు, ఇక్కడుండే చేలు అనే అమ్మవారు, అక్కడ చేలు అమ్మవారు ఒకటే. ఆ మరుసటి రోజు ఒక్క తేలు కూడా ఆ ప్రాంతంలో అగుపించదు. కేవలం ఒక్క రోజు మాత్రమే ఆ అమ్మవారు ఆ తేళ్లను సృష్టించడము, మళ్ళీ మాయం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత నాగపంచమి రోజు ఆ తేళ్లన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. ఒక్కరోజే. అసలు అవి ఎక్కడి నుంచి మళ్ళీ అవి ఏ విధంగా వస్తాయో ఏంటో కూడా ఎవరికి ఇంతవరకు అంతుపట్టని విషయం, సైంటిస్టులకు కూడా అందని విషయం. కాబట్టి ఆ అమ్మవారు కొండి అమ్మ అని ఉంది. ఇవన్నీ కాకుండా నా ఆరాధనలో, పరిశోధనలో, నా సాధనలో ఒక అమ్మవారు ఉంది. ఆ అమ్మవారే కౌమారి మాత. ఒక్కొక్క నక్షత్రం వారికి ఒక్కొక్క అమ్మవారు అదృష్ట యోగినిగా ఉంది. ముఖ్యంగా మఖా నక్షత్రం వాళ్ళకి, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి, ఈ 3 నక్షత్రముల వారికి ముఖ్యమైన అదృష్ట యోగిని ఆ కౌమారి అనే అమ్మవారు. కుమార శక్తికి ఒక స్త్రీ శక్తిగా అమ్మవారు కొలువై ఉంటుంది. మయూరము పైనే ఉంటుంది. మనలో ఉండే నాగ దోషాల్ని అమ్మ ఖండించడం జరుగుతుంది. అదే విధంగా శూలాయుధంతో, శక్తి ముద్రలతో ఆ అమ్మ ఈ విధంగా కౌమారి మాతగా అగుపిస్తుంది. ఉత్తరాభాద్ర కౌమారి అమ్మవారు మఖా నక్షత్రం వారికి, జ్యేష్ఠ నక్షత్రం వారికి ముఖ్యమైన అదృష్ట భాగ్యాన్ని ఇచ్చే అమ్మవారు, ఏకైక మూర్తి ఆ అమ్మ. కాబట్టి ఆ అమ్మవారిని ఓం శ్రీమాత్రే కౌమారి నమః అని మంగళవారం రోజు కందులు నైవేద్యంగా పెట్టి 900 గ్రాములు ఆ అమ్మవారిని వేడుకుంటే ఇంట్లో ఎటువంటి సర్పదోషాలు, కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, ఛాయా దోషాలు ఇటువంటివి ఏమి ఉండవు. అన్ని మంచిగా జరుగుతాయని. వివాహం కాని వారికి కూడా సర్పదోషం ఉంటేనే కదా వివాహం ఆలస్యం, కుజ దోషం ఉంటేనే ఆలస్యం అవుతుంది, సంతాన భాగ్యం కూడా లేట్ అవుతుంది. ఇటువంటివన్నీ కాకుండా త్వరగా వారికి వివాహం కావడానికి ఇవన్నీ ఇటువంటి చిత్రాలని అందజేస్తూ ఉంటాను. మంగళవారం రోజును ప్రార్థించుకొని ఆ అమ్మను వేడుకుంటే ఆ మయూరం వలన మన ఇంట్లో ఉండే సర్పదోషాలన్నీ నశిస్తాయి. సంతాన భాగ్యం కలుగుతుంది, వివాహయోగం కలుగుతుంది, కుజదోషం తొలగుతుంది. కాబట్టి ఈ అమ్మను ప్రతి మంగళవారము 18 వారాలు ప్రతిష్ఠ చేసుకోగలిగి సువర్ణమూర్తిగా అమ్మని ఆరాధిస్తే గురుబలం కూడా తోడవుతుంది. ఎందుకంటే కుమార శక్తి గురు శక్తి, ఆయన కుమర గురువు అని కూడా అంటుంటారు. కాబట్టి అటువంటి శక్తి, స్త్రీ శక్తిగా అమ్మ ఇక్కడ కొలువై ఉంది. కొందరికి ఎన్ని వ్యాపారాలు చేసినా అపజయాలు ఉంటాయి. కాబట్టి ఈమె సేనానాయికి, సుబ్రహ్మణ్యేశ్వరుడు సేనానాయకుడు, దేవసేన. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు నడిపించే శక్తి కూడా ఆ అమ్మవారే.
కాబట్టి ఈ 3 నక్షత్రాల వారికే కాదు, 9వ తారీఖు పుట్టిన వారికి, 18వ తారీఖు పుట్టిన వారికి, 27 సంఖ్యాపరంగా కూడా. సంఖ్యాపరంగా కూడా ఉమ్, 9, 18, 27 ఉమ్, ఈ తారీఖుల వారికి కూడా అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది. వీరికైనా అనుకుంటే కాదు, అందరికీ సర్పదోషం ఉన్న వారికి అందరికీ ఉమ్. అద్భుతమైన శక్తిని ప్రసాదించే తల్లి ఆ అమ్మవారు, కౌమారి అమ్మవారు. చాలా శుభం. సంతోషం. లోక సంతోషం సంస్థ గురుగారు. సుఖినో భవంతు. ధన్యవాదాలు. శుభం.